బెజవాడ అంబేద్కర్ స్మృతివనం పూర్తికి మరో 3 నెలలు, వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని రేపే హడావిడిగా ప్రారంభం. పూర్తిగాని కన్వెన్షన్ సెంటర్, ఆ పనులు కనబడకుండా గ్రీన్ మ్యాట్లతో మేకప్. పార్కింగే ఇక్కడ ప్రధాన సమస్య. పశ్చిమ ఉత్తర దిక్కులో ఆ వసతి ఏర్పాటే చేయలేదు. వ్యయంపై నోరెత్తని అధికారులు. 400 కోట్లన్న సీఎం రోతపత్రిక, అనుమానాలు ఎన్నో అంటూ ఒక శుభం పలకరా పెళ్ళికొడుకు అంటే పెళ్లి కూతురు ఉండేది అన్నాడంటే వెనకటోడు. రోజు ప్రతి మంచికి వెనకాల చేసుకొచ్చేటటువంటిదే. పార్కింగ్ అన్నటువంటిది వెనకాల పెట్టుకొచ్చడానికి ఏర్పాట్లు ఆల్రెడీ చేసుకుంటున్నారు. ముందు అసలు స్మృతివనం అన్నటువంటిది సిద్ధమైంది. దాని మీదన ఇప్పుడు విషం చెమ్మడం అన్నటువంటిది జ్యోతికే చెల్లింది. అంతకుముందు పట్టిసీమ లాంటి వాటికి సంబంధించి 10 సార్లు ప్రారంభోత్సవాలు చేసిన అద్భుతం అంటూ రాసుకొచ్చినటువంటి జ్యోతికి ఇక్కడ పూర్తి చేశాక, లేకపోతే ఎప్పుడో చేసి ఉండాలి ప్రారంభోత్సవం. లాస్ట్ 1 ఇయర్ నుంచి జరుగుతూనే ఉంది ప్రచారం. చివరికి ఫ్రంట్ అంతా పూర్తి చేసుకున్నారు, వెనకాల పార్కింగ్ అందరికీ రొటీన్గా జరిగిపోయేటువంటి దాన్ని పూర్తయ్యేదాకా ఆపలేదంటే అప్పుడు ఆపితే కనుక చంద్రబాబు గారు వచ్చాక ప్రారంభోత్సవం చేద్దాం అన్నటువంటి ఆలోచన అనుకుంటా. అలా చంద్రబాబుకి రావాల్సిన క్రెడిట్ అది చైనా వాళ్ళకి ఇచ్చేస్తే పీడబ్ల్యూడి గ్రౌండ్స్ని అది తీసుకుని ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టించినటువంటి నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా వార్తలు అల్లడం అన్నటువంటిది జ్యోతికే చెల్లింది. వీళ్ళకు ఉన్నటువంటి ఆ బుద్ధి రోజువారీ నడుస్తూనే ఉంది. లేకపోతే ఊరు మారలేదు. ప్రకటనల్లో ఉన్నంత విషయం పల్లెల్లో